బిగినర్స్ కోసం బ్యాక్ స్ప్లిట్ స్టిచ్ ట్యుటోరియల్ ఇది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది నేర్చుకోవడానికి. నేను ఈ వీడియోస్ అన్నింటినీ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. మనం డిజైన్లో ఎక్కడి నుండైనా స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు, కానీ ఒక సీక్వెన్స్లో వెళ్తే ఈజీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే థ్రెడ్ని రెండింటిగా డివైడ్ చేయడమే స్ప్లిట్ స్టిచ్ అంటారు. ఈ స్ప్లిట్ స్టిచ్లో రెండు రకాలుగా ఉంటాయి. అది ఫ్రంట్ స్ప్లిట్ స్టిచ్, అలాగే బ్యాక్ స్ప్లిట్ స్టిచ్. ఇంకా లేట్ చేయకుండా డిజైన్లోకి వెళ్ళిపోదాం. నేను స్టార్ట్ చేసిన పాయింట్ 1వ పాయింట్ అనుకొని అక్కడి నుండి కొంచెం ముందుకి వచ్చి సూదిని వెనక సైడ్కి పంపిస్తున్నా. ఇది 2వ పాయింట్. ఇప్పుడు కొంచెం ముందుకి వచ్చి సూదిని పైకి పంపిస్తున్నా. ఇది 3వ పాయింట్. అక్కడి నుండి నేను వెనక్కి వచ్చి 1, 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్ మీదనే మధ్యలో నుండి సూదిని వెనక సైడ్కి పంపిస్తున్నా. ఇది 4వ పాయింట్. సేమ్ ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువగా బ్యాక్ స్ప్లిట్ స్టిచ్నే యూస్ చేస్తారు డిజైన్స్కి. మీకు నచ్చిన సింపుల్ డిజైన్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్కిల్ షేప్స్ లాగా ఏదైనా వంపులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఎక్కువగా కార్టూన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అండ్ కర్వ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి బిగినర్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది. నేను ఈ కార్టూన్ డిజైన్ని కంప్లీట్గా స్టిచ్ చేసిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కార్టూన్ వీడియోని కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఫీడ్లోకి వస్తుంది. ఇంకా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. అలాగే మీ బిగినర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.